పితృధర్మం అంటే తన పిల్లలను కుటుంబాన్ని సుఖంగా ఆనందంగా చూసుకోవడం. ఇంతకుముందే స్వామి చెప్పినట్టుగా పుత్రధర్మం అంటే తన తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత తన తల్లిదండ్రులను పూజించడము, ఆరాధించడము, క్షేమంగా చూసుకోవడం. కాబట్టి ధర్మం అంటే మన బాధ్యత, మన కర్తవ్యము, మనం వ్యవహరించేటువంటిది. ధర్మం అంటే ఒక బ్రహ్మ పదార్థం కాదు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. హిందుత్వం, హిందూ ధర్మం అనేటువంటి ఒక జీవన విధానం. కాబట్టి హిందూ ధర్మానికి సమానమైనటువంటిది ప్రపంచంలో ఏది కూడా లేదు. నీకు ఎలా ఇష్టమైతే అలా పూజించు, ఆరాధించు భగవంతుని. కాబట్టి అనేక రకాలుగా తమ ఇష్టానుసారంగా పూజించేటువంటి ఒక పద్ధతి మన దగ్గర ఉంది. అయితే దీన్ని కొంత ఆసరాగా చేసుకొని మన సమాజానికి, జాతికి నష్టము కలిగించేటువంటి ఒక ప్రయత్నము మన దేశంలో జరుగుతుంది. కొన్ని పదాలు మన సమాజంలో తీసుకొని వచ్చేసి ఆ పదాల ఆధారంగా మన సమాజంలో భ్రమలు కలిగించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఒక పదము సర్వధర్మ సమభావన. సర్వధర్మ సమభావన అనేటువంటి ఒక పదము ఈ పంతాలను, ఈ మార్గాలను అనుసరించేటువంటి ఒక ప్రజలు, హిందువులు నాది గొప్ప, నాది గొప్ప అని కొంత పోట్లాడుకోవడము, కీచుకోవడము, సంవాదం చేయడం ప్రారంభం చేశారు. అప్పుడు ఋషులు, మహానుభావులు అందరూ కలిసి కూర్చొని, అయ్యా నువ్వు ఏ మార్గంలో పూజ చేసినా, ఆరాధించినా మనమందరం వెళ్ళేది చిట్ట చివరకు ఆ నారాయణుడి దగ్గరికే. కాబట్టి మనము ఆ విధంగా కీచులు ఆడుకోవద్దు. దానికోసం మన వాళ్ళు ఇచ్చారు మన మహాపురుషులు సర్వధర్మ సమభావన. ఎలాగైతే ఆకాశం నుంచి నీటి బిందువులు వర్షం వచ్చి కింద పడతాయో ఆ నీటి బిందువులన్నీ ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. అలా అనేక మార్గాలు మనకు చూపించారు. కానీ ఆంగ్లేయులు దీన్ని మంచి అవకాశంగా ఉపయోగించుకున్నారు. ఈ సర్వధర్మ సమభావన నేతాన్ని ఉపయోగించి హిందూ సమాజానికి నష్టం చేసేటువంటి ఒక ప్రయత్నం ప్రారంభమైంది. కాబట్టి ఆంగ్లేయులు ఏం చెప్పారు? సర్వధర్మ సమభావన అంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ సమానమే అని చెప్పడం ప్రారంభం చేశారు. దురదృష్టం కొద్దీ స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా అదే చెప్పడం ప్రారంభం చేశాయి. చదువుకున్న మేధావులు అనుకుంటున్నటువంటి కుహనా మేధావులు కూడా అదే చెప్పడం ప్రారంభం చేశారు. చూడండి, ఇస్లాం ఏం చెప్తుంది? ఖురాన్ ఒకటే గ్రంథము, వేరేది ఏది ప్రపంచంలో గ్రంథం శ్రేష్టమైనది కాదు అని చెప్తుంది. ముస్లిం సమాజం, ఇస్లాం ఏం చెప్తుంది? అల్లా ఒక్కడే దేవుడు, వేరే ఎవరూ దేవుడు కాదు అని చెప్తుంది. అలాగనే క్రైస్తవులు ఏం చెప్తారు? బైబిల్ ఒకటే గ్రంథము, వేరేది ఏది శ్రేష్టం కాదు అని చెప్తారు. యేసు ఒక్కడే దేవుడు, యేసుని ఎవరు నమ్ముకుంటే వాళ్ళు మాత్రమే స్వర్గానికి వెళ్తారు, మిగతా వారందరూ నరకానికి వెళ్తారని చెప్తారు. అలా చెప్పేటువంటి క్రైస్తవ ఇస్లాము నువ్వు ఎలా పూజించినా భగవంతుని చేరుకోగలుగుతావు అని చెప్పేటి హిందుత్వము, నువ్వు భగవంతుని విశ్వసించినా, నమ్మినా, నమ్మకపోయినా నీ తోటి వ్యక్తికి నష్టం చేయకుంటే కూడా నువ్వు హిందువే అని చెప్పినటువంటి హిందుత్వానికి ఒకటే ఎలా అవుతుంది? సమానం అవుతుందా? ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలు తన తల్లిని ఎలా పూజిస్తారో, ఆరాధిస్తారో అలా ఆరాధించి పూజించేటువంటి గోమాతను చంపుకొని తినే వ్యక్తి, గోమాతను పూజించే వ్యక్తి ఒకడే అవుతాడా? ఒకడే కాగలుగుతాడా? ఈ హిందువులు అర్థం చేసుకోవాలి. సర్వధర్మ సమభావన ఈ దేశంలో ముస్లింలు, క్రైస్తవులు వచ్చిన తర్వాత కాదు, హిందువుల యొక్క పంతాలను అందరినీ కలపడానికి పెట్టిందని ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు హిందువులందరం కూడా ఐకమత్యం కాగలుగుతాము, సంఘటితం కాగలుగుతాము, ఒక చోటికి రాగలుగుతాము. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం హిందూ సమ్మేళనం ద్వారా ఈ సందేశాన్ని హిందూ సమాజానికి ఇవ్వదలుచుకున్నది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి 100 సంవత్సరాలైనాయి కాబట్టి ప్రశంసల కోసము, పొగడ్తల కోసము హిందూ సమ్మేళనం కాదు.
హిందువులుగా జాగృతం కావడం కోసం ఏర్పాటు చేసినటువంటి హిందూ సమ్మేళనం. అయితే ఈ విధంగా హిందువులను కలిపేందుకోసం చేసినటువంటి 100 సంవత్సరాల యొక్క ఒక ప్రయత్నం కొంత తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. గడిచిన శతాబ్దం ఈ దేశానికి చాలా నష్టం కలిగింది. ఈ దేశం పైన విదేశీ శక్తులు దాడులు చేశాయి. ఈ దేశ యొక్క సంపదను దోచుకొని వెళ్ళాయి. ఈ దేశంలో అనేక దేవాలయాలను ధ్వంసం చేశారు. ఈ దేశంలో లక్షలాది మంది మహిళలను ఎత్తుకొని వెళ్ళారు, చంపివేశారు. అంతేకాకుండా ఈ దేశ భూభాగాలను ముక్కలు చేశారు. ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి భూభాగాలు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అనేటువంటి ఒక శత్రు దేశాలుగా మన పక్కలో బల్లెములాగా తయారై ఎంత భయంకరంగా మన సమాజానికి, జాతికి, దేశానికి నష్టం కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఆంగ్లేయులు ఈ దేశ యొక్క ప్రజలను పట్టి పీడించి పిప్పి చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు, బానిసలుగా చేశారు. అలాంటి సమయంలో ఈ దేశంలో అనేక మంది మహానుభావులు జన్మించారు. ఈ సమాజాన్ని చైతన్యం చేయడానికి, జాగృతం చేయడానికి, బానిస లక్షణాలతో, బానిసత్వముతో, బానిస సంఖ్యలతో ఉన్నటువంటి భారత మాతను ముక్తం చేయడం కోసము, సమాజ జాగృతి కోసం ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో ఫలితంగానే 1947లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. అదే సమయంలో ఒక మహానుభావుడు నాగపూర్లో జన్మించాడు, డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్. వారు కూడా ఆలోచించారు, ఏమిటి ఈ సమాజ స్థితి, ఈ సమాజాన్ని ఎలా చైతన్యం చేయాలి, సంఘటితం చేయాలి అని ఆలోచించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేటువంటి ఒక సంస్థను ప్రారంభం చేసి హిందువుల కోసం ప్రయత్నం జరిగింది. ఏమి ప్రయత్నం జరిగింది? ఆత్మ విస్మృతి చెందినటువంటి సమాజం, అంటే తనను తాను మర్చిపోయినటువంటి ఒక సమాజము, నేను హిందువు అనేదే మర్చిపోయాడు. అలాంటి సమాజంలో హిందూ అనేటువంటి భావన జాగృతం చేయడం కోసం ప్రయత్నం జరిగింది. హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న సమయం నుంచి హిందువులని గర్వించేటువంటి ఒక వాతావరణం తీసుకురావడం కోసం ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేసింది. అసంఘటితమైనటువంటి సమాజం, అంటే కులము పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో విడిపడిపోయినటువంటి, విఘటనకు గురైనటువంటి ఒక సమాజాన్ని ఐకమత్యం చేసేటువంటి, సంఘటితం చేసేటువంటి ఒక పని. ఆత్మ కేంద్రితమైనటువంటి సమాజం, అంటే తాను, తన ఇల్లు, నా కుటుంబమే సర్వస్వం అనుకుంటున్నటువంటి వ్యక్తులలో నేను నా ఇల్లు కాదు, నా సమాజం, నా దేశం అనేటువంటి ఒక భావన, సమాజ కేంద్రితమైనటువంటి సమాజ నిర్మాణం చేసేటువంటి ఒక పని చేసింది. ఆత్మ న్యూన్యత భావనతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక సమాజంలో స్వాభిమానాన్ని, విజయ గర్వాన్ని, విజయ ఆకాంక్షను రగిలించేటువంటి ఒక సమాజ జాగృతి ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ చేసింది. ఈ దేశంపైకి 1962లో చైనా దురాక్రమణ చేసింది. దురదృష్టం ఏంటంటే ఆ రోజు మన ప్రధానమంత్రి గారు మనకెందుకు సైన్యం అని వివరిస్తున్నారు. చివరకు యుద్ధం వస్తే యుద్ధంలో యుద్ధం చేయడానికి సైనికుల దగ్గర పదవేసు బూట్లు లేనటువంటి ఒక పరిస్థితి. అలాంటి స్థితిలో కూడా సైనికులు వీరోచితంగా పోరాటం చేసి సైన్యం చైనా యొక్క సైన్యాన్ని తిప్పికొట్టి విజయాన్ని ఎగిరేసినటువంటి దృశ్యం. కానీ సమాజంలో ఒక విధమైనటువంటి నిరాశ, నైరాశ్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఈ దేశం హిందుత్వం ఏంటి తెలుసుకోవాలనే ఉద్దేశం స్వామి వివేకానంద వారు కన్యాకుమారి వెళ్ళి, కన్యాకుమారిలో సముద్రంలో ఉన్నటువంటి ఆ గుట్ట పైన 3 రోజుల పాటు తపస్సు చేశారు. తపస్సు తర్వాత దేశం అవగతమైంది, సాక్షాత్కారమైంది. భగవంతుని సందర్శించుకున్నటువంటి స్వామి వివేకానందుల వారు హిందుత్వ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి సర్వమత సమావేశాలకు చికాకుకు వెళ్ళి హిందుత్వాన్ని యొక్క నినాదం చేశాడు, నినదించారు. ఆ హిందుత్వ నినాదమే ఈ రోజు వరకు కూడా మన దేశ ప్రజలకు గుండెలలో మారుమోగుతుంది. హిందువులని గర్వించు, హిందువుగా జీవించు. కాబట్టి అలాంటి వివేకానంద వారు తపస్సు చేసినటువంటి ఆ గుట్టను క్రైస్తవులు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే ఆర్ఎస్ఎస్ దాన్ని అడ్డుకున్నారు. కేవలం అడ్డుకోవడం కాకుండా ఈ దేశంలో యొక్క కోట్లాది మంది ప్రజల యొక్క వివేకానందునితో అవినాభావమైనటువంటి ఒక సంబంధాన్ని
నిరంతరంగా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో వివేకానంద యొక్క హిందుత్వ భావన భావజాలము నిరంతరంగా ప్రేరణ ఇవ్వాలంటే అది ఒక కేంద్రంగా ఉండాలని తెలిసి ఇంటింటికి వెళ్ళి ₹1 నిధి సేకరణ చేసి భవ్యమైనటువంటి రాక్ మెమోరియల్ అక్కడ నిర్మాణం చేసింది. ఈరోజు వేలాది మంది యువతులకు ఒక ప్రేరణ. ఈరోజు నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలో వివేకానంద ప్రేరణ తీసుకొని చదువు పూర్తి అవుతున్న అనేక వందల మంది వెళ్ళి ఇక్కడ సమాజం కోసము సేవ చేస్తున్నటువంటి ఒక దృశ్యము ఈరోజు మనం చూస్తున్నాం. ఒక్క విషయం మనం గుర్తు చేసుకోవాలి. గత మాసంలో ఆ రామ మందిరం పూర్తిగా నిర్మాణమైన తర్వాత భవ్యమైనటువంటి భగవా పతాకం అక్కడ ఎగిరివేయడం జరిగింది. ఏమిటి భగవా పతాకం? ఏ శ్రీరామచంద్రుడు రామరాజ్యాన్ని పరిపాలించేటప్పుడు రామరాజ్యం పైన ఎగిరినటువంటి భగవా పతాకం ఉందో, ఏ చిహ్నాలతో రామరాజ్యం యొక్క భగవా పతాకం వెలిగిందో అదే చిహ్నాలతో తయారు చేసినటువంటి భగవా పతాకాన్ని అక్కడ ఎగిరివేయడం జరిగింది. ఎగిరేసినటువంటి ఈ దేశ ప్రధానమంత్రి రాష్ట్రీయ స్వయంసేవక సరసంఘాలకు ఆ భగవా పతాకం అలా వెళుతూ ఉంటే ఈ దేశంలో కోట్లాది మంది హృదయాలలో ఆనందభరితమైనటువంటి పులకరించినటువంటి ఒక దృశ్యము, ప్రపంచానికి విజయ కేతనంగా నిలబడినటువంటి విజయ పతాకము రాబోయే రోజుల్లో ఈ దేశం సురక్షితంగా సురక్షితంగా ఉండడానికి చిహ్న రూపంగా నిలబడినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా ఈ సమాజంలో ఒక ఆకాంక్షను, విజయ పిపాసను రగిలించేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతుంది. కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటే హిందుత్వం బలంగా ఉంటుంది. హిందుత్వం బలంగా ఉంటే భారతదేశం అఖండంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. మన కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైతే హిందుత్వం బలహీనమవుతుంది. హిందుత్వం బలహీనమైతే ఈ దేశం ముక్కలు చెక్కలు అవుతుంది. కాబట్టి మన కుటుంబ జీవన విలువలను పాటించాలి, ఉపోద్ఘాతం కాదు, ఆచరించేందుకోసం ప్రతి కుటుంబం ప్రయత్నం చేయాలి. అందుకొరకు సమాజానికి పిలుపునిచ్చింది కుటుంబ ప్రబోధన. రెండోది పర్యావరణం. ప్రకృతిని ఆరాధించడము, పూజించడము మన యొక్క హిందుత్వ యొక్క సంస్కృతి తత్వం. కానీ దురదృష్టము, ఈరోజు ప్రపంచ దేశాలను చూసి మనము కూడా ప్రకృతిని శోషణ చేస్తున్నాం, ప్రకృతికి నష్టం కలిగించేటువంటి పని చేస్తున్నాం. విదేశీ సంస్కృతి ప్రకృతిని శోషణ చేయడం, దోచుకోవడం. భారతీయ సంస్కృతి, హిందుత్వ సంస్కృతి ప్రకృతిని ఆరాధించడం. చిన్న ఉదాహరణ ద్వారా చూడండి. గణేశ ఉత్సవాలు వస్తాయి. గణేశుని పూజ చేయడానికి అనేక పుష్పాలు, అనేక పత్రాలు మనం తీసుకుని వస్తాం. ఎందుకు పెట్టారు మన పెద్దలు? దాని ద్వారా ప్రకృతికి, పర్యావరణానికి మనకున్నటువంటి ఒక సంబంధాన్ని నిర్మాణం చేశారు. ప్రకృతి లేకుండా, చెట్లు లేకపోతే ఈ పత్రాలు, పుష్పాలు రాగలుగుతాయా? దీని ఆధారంగా చెట్లను పెంచాలి, మొక్కలను పెంచాలి అనేటువంటి ఒక సంబంధాన్ని, ఒక విషయాన్ని గుర్తు చేశారు. ఉంటున్నాము ఆ కుల భావన ఏదైతుందో దాని నుంచి తొలగించుకొని మనమందరము ఒకటి, ఏదైతే హిందువుల బంధువుల మనమంతా ఒకే కుటుంబ సభ్యులను చెప్తున్నామో ఇది నినాదం కాదు, ఇది మన వ్యవహారంలో, ఆచరణలో కనపడాలి. అందరినీ సమానంగా గౌరవించేటువంటి తత్వం సమాజంలో నిర్మాణం కావాలి. దానికోసం ఆర్ఎస్ఎస్ దేశంలో అనేక రకాలుగా సమావేశాలు పెడుతుంది. కుల సంఘ పెద్దలను సంఘర్షణ కాదు, సంవాదం చేయండి. గొడవపడడం ద్వారా ఏమి సాధించలేదు. చర్చించుకొని లోపాలు సరిచేసుకొని అందరం కలిసి ఉందామనేటువంటి ఒక వాతావరణ నిర్మాణం చేసేటువంటి ఒక పని చేస్తున్నారు. వేలాది మంది భారత మాత కిరణాల ముందు ప్రాణాలు అర్పించి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. కానీ ఈరోజు మనం స్వామి మర్చిపోతున్నాం. మన దేశ వస్తువులను మనం కొనాలి, విదేశీ వస్తువులను బహిష్కరించాలి. ఈ ఉద్యమం ప్రారంభం చేసినప్పుడు ఆర్ఎస్ఎస్ ను హేళన చేశారు. కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు చెప్తున్నాయి మన దేశం ఆర్థికంగా నిలబడాలంటే మన దేశ వస్తువులే కొనండి. నాగరిక కర్తవ్యం, పౌర విధులు. ఈరోజు మన సమాజం అనేక బాధ్యత ఏంటి, మన విధులంటే మర్చిపోయింది. హక్కుల గురించి పోరాటం చేస్తున్నారు, హక్కుల గురించి నినాదాలు చేస్తున్నారు. హక్కులు అవసరమే, మరి బాధ్యతలు. ఒక సమృద్ధమైనటువంటి, సమర్థవంతమైనటువంటి, వికసితమైనటువంటి భారతదేశం నిర్మాణం జరగాలనుకున్నప్పుడు ఈ దేశ ప్రజల యొక్క భాగస్వామ్యం కావాలి. కేవలం ఒక ప్రధానమంత్రి, ఒక ప్రభుత్వం ఏం చేయలేదు. అందుకొరకు ఈ దేశ ప్రధాని ఒక సందర్భంలో చెప్పారు, ప్రతి ఒక్క పౌరుడు ఒక్కడుగు ముందుకు వేయండి. 140
కోట్ల మంది ప్రజలు ఒక్కొక్కడుగు ముందుకు వేస్తే ఈ దేశం యొక్క భవిష్యత్తే మారిపోతుంది. కాబట్టి ఈ సమాజం అర్థం చేసుకోవాలి. ఈరోజు భారతదేశాన్ని అణిచివేయడానికి, భారతదేశాన్ని అడ్డుకోవడానికి ఒకవైపున చైనా, అమెరికా విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నాయి. భారతదేశం ఆర్థికంగా 3వ స్థానానికి ఎదగబోతుందని తెలిసి దాన్ని ఎలా అయినా ఆపాలి. ఈరోజు 3వ స్థానం వస్తే 2వ స్థానానికి 1వ స్థానానికి వస్తుంది కనుక ఇక్కడ దీన్ని ఆపాలి. అలాంటి కుట్రలను, కుతంత్రాలను ఒమ్ము చేయాలి. చేసి సమాజం ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ దీనికోసం మన దేశం లోపల ఉన్నటువంటి అనేక శక్తులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందులో ఒకటి క్రైస్తవం. అనేక రకాల ప్రలోభాలు పెట్టి మోసాలు చేసి ఈ సమాజాన్ని మత మార్పిడి చేస్తున్నారు. మనం దారిలో వెళ్తున్నాం, మన జోబిలో నుంచి ఎవడైనా 100 రూపాయల నోటు కొట్టేశాడు, చూసి వదిలిపెట్టేస్తామా? మన నోటు మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలా అమాయకులైనటువంటి హిందువులు ఎవరైతే దారి తప్పిపోయినటువంటి హిందువులు ఉన్నారో వాళ్ళని తిరిగి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉంది. అప్పుడే ఈ దేశానికి, సమాజానికి మేలు జరుగుతుంది. ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడానికి అనేక కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. ఈ దేశంలో ముస్లిం జనాభా పెంచి వేస్తే అప్పుడు ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చవచ్చు. ఒకవైపున చొరబాటుదారులు, రెండో వైపున విప్పడి ముప్పడిగా పిల్లలను కని వాళ్ళ సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా 30 సంవత్సరాల నుంచి దేశంలో యోజనాబద్ధంగా మన మహిళల వెంట, పిల్లల వెంట పడి ప్రేమ పేరుతో మోసం చేసి, దగా చేసి ఎత్తుకొని వెళ్ళి వివాహాలు చేసుకుంటున్నారు. మతం మారకపోతే ముక్కలు ముక్కలు చేస్తున్నటువంటి అనేక వీడియోలు మనం చూస్తున్నాం. కాబట్టి మన మహిళలను, మన పిల్లలను కాపాడుకోవాలి. మహిళలు ఎందుకు అనుకుంటున్నారంటే ఈ మధ్య కాలంలో 3-4 సంవత్సరాల నుంచి పెళ్ళైనటువంటి మహిళలు, 1-2 పిల్లలున్న మహిళలు కూడా పిల్లలను, భర్తను వదిలిపెట్టేసి వాళ్ళకు పరిగెడుతున్నారు. కాబట్టి మొదట మన ఇంట్లో విషయాలు చర్చించాలి. మన ఇల్లు సురక్షితం, తర్వాత మన బంధువులు, మన మిత్రులు, మన వీధి సురక్షితం. మన ఇంట్లో చర్చించకపోతే రేపు మన ఇంట్లో కూడా ఏ సంఘటన జరుగుతుంది. కాబట్టి ఇస్లాం నుంచి దేశానికి ఉంటుంది. మూడోది కమ్యూనిస్టులు. కమ్యూనిస్టులు రాజకీయంగా భారతదేశంలో పెద్దగా కనపడకపోవచ్చు, కానీ ఈ దేశాన్ని అనేక రకాలుగా, సమాజాన్ని ఆలోచనల, భావాల నుంచి తప్పించడానికి, హిందుత్వం, దేశం యొక్క అఖండత నుంచి తప్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ మన యొక్క బుర్రలను పాడు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని నుంచి జాగరూకమై ఉండాలి. 4వది విదేశీ వ్యాపార సంస్థలు ఈ దేశం యొక్క కోట్లాది రూపాయల ధనాన్ని దోచుకొని వెళ్తున్నాయి. ఈ దేశంలో ప్రేమికుల దినోత్సవం అవసరమా? ప్రేమికుల దినోత్సవం అవసరమా? ఈ దేశంలో మదర్స్ డే, ఫాదర్స్ డే అవసరమా? ఇవన్నీ విదేశీ కంపెనీలు సృష్టించినటువంటివి. వాటి ఆధారంగా వ్యాపారం చేయడం కోసం, వస్తువులు అమ్ముకోవడం కోసం కోట్లాది రూపాయలు భారతదేశ ధనాన్ని దోచుకోవడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి దినాలు. వీటి నుంచి మన సమాజం జాగరూకులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఆర్థికంగా మనం నిలబడగలుగుతాం. చివరికి ఈ దేశంలో ఉంటూ, ఇక్కడ జీవిస్తూ, ఇక్కడ గాలి పీలుస్తున్నటువంటి కుహనా సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో, సెక్యులరిజం పేరుతో ఈ జాతికి, దేశానికి నష్టం చేసే పని చేస్తున్నారు. సెక్యులరిజం అంటే అర్థం ఏంటి? అందరినీ సమానంగా చూడడం. కానీ భారతదేశం దాని అర్థం ఏంటి? కేవలం ముస్లింలను మాత్రమే గౌరవించాలి, హిందువులను అణచివేసేసి పని చేయాలి. అదే సెక్యులరిజం అనేటువంటిది నడుస్తుంది. కాబట్టి 5 రకాల శక్తులతో కూడా హిందూ సమాజము జాగృతులై సంఘటితంగా వీటిని, ఈ ఆలోచనలు తిరస్కరించినప్పుడు, ఎదిరించినప్పుడు మాత్రమే ఈ భారతదేశానికి, సమాజానికి మేలు జరుగుతుంది. కాబట్టి అలాంటి ఒక సంకల్పం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘము హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. సంకల్పం చేసి, సాధన చేసి, విజయ పరంపరగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రపంచంలో ఒక శక్తివంతమైనటువంటి, ఒకప్పుడు ఏదైతే ప్రపంచానికి మార్గదర్శనం చేసినటువంటి దేశం ఉందో అలాంటి ఒక దేశ యొక్క నిర్మాణం జరగాలి. అందుకొరకు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క భాగస్వామ్యం కావాలి, ప్రతి ఒక్క వ్యక్తి ఇందులో పాల్గొనాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుందనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం కోసమే ఈ యొక్క హిందూ సమ్మేళనాన్ని దేశమంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఊహించిన దానికంటే అన్ని చోట్ల 2 3 ఎక్కువ మంది ప్రజలైతే వస్తున్నారు. జై హింద్. వందే మాతరం. వందే వందే మాతరం.